రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ అమ్మ కోరిక. ఈ కథని ప్రముఖ కథకులు శ్రీ శేషగిరి పట్నాయక్ గారు రాశారు. వీరు విజయనగరం వాస్తవ్యులు. 2025 జనవరిలో వీరి మొదటి కథ విజయం సాధించింది. వీరు రాసిన దక్షిణం వీధి వారసుడు అనే రెండవ కథకు ప్రతిష్టాత్మక ముల్కనూరు సాహిత్య పీఠం నమస్తే తెలంగాణ వారి కథల పోటీలో 2025 విజేతగా నిలిచారు. వీరింతవరకు 20 కథల వరకు రాశారు. విశాలాక్షి పత్రిక, విశాఖ సంస్కృతి, సహరి, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ వంటి ప్రముఖ పత్రికల్లో వీరి కథలు ప్రచురితం అయినాయి. ఈ కథ అమ్మ కోరిక ఎంఎస్ఆర్ జాతీయ కథల పోటీ 2025లో ఎంపిక కాబడి ఆ సంకలనంలో చోటు చేసుకుంది. కథా శీర్షిక అమ్మ కోరిక. కలం శ్రీ శేషగిరి పట్నాయక్. వినిపిస్తున్నది రోహిణి బంజారి. అమ్మ కోరిక. బెంగళూరులో పేరు మోసిన ఆసుపత్రి అది. వైద్యులు ఎక్కువ కాలం ఆమె బతకదు అనడంతో చనిపోయే ముందు ఆవిడ చివరి కోరిక తీరుద్దాం అనుకున్నాడు విమలమ్మ కొడుకు రమేషు. తన చిన్ననాటి ఊరు అనకాపల్లి తీసుకువెళ్ళమని తనకు ఇష్టమైన చింత చెట్లు, మామిడి చెట్లు, మర్రి చెట్లు, నేరేడు చెట్ల మధ్యలో చివరి రోజులు గడపాలని, అక్కడే తను తుది శ్వాస విడుస్తానని కొడుకు రమేష్తో చెప్పింది 85 సంవత్సరాల విమలమ్మ. అనకాపల్లి విశాఖపట్నంకు కూతవేటు దూరంలో ఉండడంతో ఇప్పుడు పట్టణంగా మారిపోయింది. అదే విషయం అర్థమయ్యేటట్లు చెప్పి అనకాపల్లి కాకుండా అరకు వెళ్లేందుకు ఒప్పించాడు రమేష్. అమ్మ విమలమ్మ, నాన్న అవతారంతో పాటు వారి బంధువులు ఓ 3 కుటుంబాలు అరకు అటవీ ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరుకు చేరుకున్నారు. సిగ్నల్ టవర్సు లేకపోవడంతో ఫోన్లు, టీవీలు, సినిమాలు అక్కడ లేవు. సుమారుగా 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వారితో విమలమ్మ కుటుంబాలు కూడా జత కలిశాయి. సమయం ఉదయం 5 కావస్తోంది. కిచకిచమంటూ తీయని పిచ్చుక అరుపులు, కోకిల పాటలు, రామచిలుక ఆటలతో నిండి ఉంది అక్కడ వాతావరణం. చింత, నేరేడు, ఉసిరిక, వేప, మర్రి, రావి చెట్లు ఆ ప్రాంతం నిండా ఉన్నాయి. పూల తోటలు చిరుగాలికి పలకరిస్తున్నట్లుగా చిన్నగా రాగాలు తీస్తున్నాయి. చిన్న చిన్న పక్షుల, జంతువుల అల్లర్లతో ఆ ప్రాంతం ఆహ్లాదంగా ఉంది. ఆ ఉదయం మర్రి చెట్టు కింద ఉన్న ఊరి అరుగు మీద కూర్చున్నాడు అవతారం. అదే అరుగు మీద అవతారంకు ఎడమ పక్కగా కూర్చుని అటూ ఇటూ ఆనందంగా చూస్తుంది భౌభౌ. కుడివైపు కొక్కొరెక్కో నిల్చొని ఉంది. ఆ పల్లెలో కాలకృత్యాల కోసం ఊరందరికీ ఏరు ఆధారం. దూరంగా ఏటి దగ్గర పిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి. పిల్లలు గుడుగుడు కొంచెం ఆట ఆడుకుంటున్నారు. గుడుగుడు గుంజం, గుండె రాగం, పాములపట్నం, పటికా బెల్లం, తాత తాత నీ పెళ్ళెప్పుడు? రేపుగాక ఎల్లుండి. పెద్దనాన్న గుర్రం పెళ్ళికి పోయే, చిన్నాన్న గుర్రం చెరువుకు పోయే, నా చేతులేమో పిల్లలెత్తుకుపోయే. పాట పూర్తవగానే అందరూ చేతుల్ని వెనక్కి పెట్టేసుకున్నారు. ఆట పెద్దగా ఉన్న అమ్మాయి అడిగిన ప్రశ్నలకు పిల్లాడు జవాబు చెప్తున్నాడు. చివరి సమాధానం పూర్తవడంతో ఆ కుర్రాడు పరిగెత్తుతూ ఉండగా అతన్ని పట్టుకోవడానికి మిగిలిన వాళ్ళు వెంట పడుతూ ఉన్నారు. మూడు నెలలు గడిచేసరికి ఇక్కడ వాతావరణంలో విమలమ్మ
తిరిగి ఆరోగ్యంతో మామూలు మనిషి అయింది. స్నానాలు చేసి ఇంటికి చేరిన పిల్లలకు విమలమ్మ చెరుకు ముక్కలు, ఉడికిన కందదుంపలు ఇచ్చింది. ఆ గబ్బిలం ఇంట్లోకి వస్తుంది, దానిని బయటకు పంపుదాం అంటూ లేవబోయింది విమలమ్మ. చంపేయి నానమ్మ, చంపేయి, అవంటే అందరికీ భయమే, వాటి వలన అన్నీ నష్టాలే. 5 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాకు కారణం కూడా ఆ గబ్బిలాలే ఆరోపిస్తూ అంది ఉష్మిత. అయ్యయ్యో, చంపేయడమే, ప్రాణులను చంపడం మహాపాపం. అవి కూడా మనలాంటి జీవులే. గబ్బిలాల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తెలుసా? కొన్ని వందల వ్యాధులను తెచ్చే దోమలు గబ్బిలాలకు ఆహారం. అంతేకాదు, పంటలను నాశనం చేసే కొన్ని వందల క్రిములను గబ్బిలాలు భుజిస్తాయి. ఒక గబ్బిలం ఒక రాత్రిలో 3000 కీటకాలను తింటుంది. అంటే 6 మిలియన్ కీటకాలను గబ్బిలాల సమూహం ఒక రాత్రికి హాంపట్ చేస్తుంది. చైనా వంటి దేశాలలో గబ్బిలం అనేది వారి ఆహారంలో ఒక భాగం, చెప్పింది నాయనమ్మ. ఉదయం 10 కావస్తుంది. ఉరుములతో వర్షం ప్రారంభమైంది. అర్జున, పల్గుణ, కిరీటి అని తాతయ్య చెప్పినట్లుగా పిల్లలు అరుస్తున్నారు. వర్షం మధ్యలో ఎండ కాసి తిరిగి వర్షం ప్రారంభమైంది. ఎండావాన, కుక్కల నక్కలకు పెళ్ళి అంటూ పిల్లలు వర్షంలో ఆడుతున్నారు. వర్షంలో తడవకండి నాగమ్మలు అంటూ పిలిచి కొబ్బరి ఉండలు చేసి పిల్లలకు ఒక్కోటి చేతిలో పెట్టింది నానమ్మ. అదే సమయంలో పిల్లలకు చీమలు కాళ్ళు కరవడంతో కుయ్యో మొర్రో అంటూ నాన్నమ్మ ఒడిలో చేరారు. చీమలు ఎందుకు పుట్టించాడో గాడ్, వేస్ట్ హ్యాండ్స్, తిట్టుకుంటున్న పవన్ వైపు నవ్వుతూ చూసింది నానమ్మ. చీమలు వేస్ట్ ప్రాణులు కావు, వాటి వలన కూడా మనుషులకు ఎన్నో లాభాలున్నాయి. మనము చీమల వద్ద నేర్చుకోవలసిన కొన్ని మంచి గుణాలు చెప్తాను వినండి. మొదటిది క్రమశిక్షణ. బస్సుల్లో, ట్రైన్లలో, ఇతర జన సమూహాలలో ఒకరిని ఒకరు తోసుకుంటూ మొదట నేనే ఉండాలి అనుకుంటాం కదా. చీమలు అలా కాదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటి తర్వాత ఒకటి క్రమశిక్షణగా నడుస్తాయి. తెచ్చుకున్నవి ఏదైనా అన్నీ కలిసి తింటాయి. రెండవది ముందు చూపు. మానవులలో కరువు కాటకాలు, ఉపద్రవాలు, భూకంపాలు వచ్చినప్పుడు ఆకలితో అల్లాడిపోతారు. చీమలు అలా కాదు. కావలసిన భోజనం కొన్ని నెలలకు సరిపడేటట్లు ముందుగానే నిల్వ చేసుకుంటాయి. చీమల వలన మరో లాభం పర్యావరణ పరిరక్షణ. రైతులు పైపైన మాత్రమే పొలం దున్నగలరు, కానీ భూ లోపలి పొరల్లో చీమలు, వానపాములు, ఇతర క్రిమికీటకాలు భూమిని చదును చేస్తుంటాయి. ఇవి భూమిని గుల్ల చేయడం ద్వారా పర్యావరణాన్ని పరోక్షంగా రక్షిస్తాయి. చీమల వల్లే పాములు కూడా రైతునేస్తాలే. పొలంలో పంట చేతికి వచ్చేసరికి ఎలుకలు, పందికొక్కులు పంటలని నాశనం చేయకుండా వాటిని తిని పాములు మనల్ని రక్షిస్తాయి. చీమలు చేసే గుళ్ళను పాములు మరింత పెద్దవిగా నివాసాలుగా చేసుకుంటాయి. దీనివల్లనే రైతులకు పంట ఏపుగా పెరిగి ఫలం ఎక్కువ చేతికి వస్తుంది, చెప్పింది నానమ్మ. ఎప్పటిలాగే ఆ ఉదయం తిరిగి ఏరు దగ్గరకు పిల్లలు ఆటకు పరిగెత్తారు. ఆడుతూ ఉండగా పరిగెడుతూ ఆట మధ్యలో పడిపోయిన మనీషాకి చేయి గీసుకుపోయింది. ఏడుస్తూ అవతారం తాతయ్య దగ్గరకు వచ్చింది. మనీషాతో పాటు పిల్లలు అందరూ అక్కడకు చేరారు. దగ్గరలో ఉన్న గాలివాన మొక్కల ఆకు నలిపి ఆ పసరు ముడుకు మీద తగిలిన దెబ్బపైన పూసాడు తాతయ్య. దగ్గరలో ఆసుపత్రి ఉందా తాతయ్య అడిగాడు అనీషు. ఈ మాత్రం దానికి దవాఖానా ఎందుకు, నాకు మంత్రాలు వచ్చి కదా, ఈ నొప్పి తగ్గిపోవడానికి మంత్రం వేస్తాను అంటూ చీపురు పుల్లను, చింతపిక్కని తెమ్మని పిల్లలకు చెప్పడంతో పిల్లలు పరిగెత్తుతూ వెళ్ళి తెచ్చిచ్చారు. మనీషాకి దెబ్బ తగిలిన ప్రదేశంలో చీపురు పుల్లను, చింతపిక్కని చూపిస్తూ ఝూమ్ మంత్రకాళి, ఝూమ్ ఝూమ్ మంత్రకాళి, అబ్రకదబ్ర
అంటూ సైగలు చేసి, నొప్పి తగ్గిందా అడిగాడు తాతయ్య. ఓ తగ్గిపోయింది అంటూ గెంతుకుంటూ పరిగెత్తింది మనీష. నాకు కూడా నొప్పి వస్తుంది, మంత్రం వేయి అంటున్న అనిలకి అబద్ధం నొప్పికి మంత్రం పనిచేయదు అంటూ ఎత్తుకుని ముద్దు పెట్టాడు తాతయ్య. మీసాలు గుచ్చుతున్నాయి అంటూ విడిపించుకుని పరిగెత్తింది అనిల. అమ్మా, నాన్నకు మంత్రాలు వచ్చట పిల్లలు అనుకుంటున్నారు నవ్వుతూ అన్నాడు రమేష్. వచ్చు, దొంగ నాటకాలు, దొంగ మంత్రాలు. మీ నాన్న ఆ మాయా మంత్రంతోనే నన్ను బుట్టలో వేసుకున్నాడు. లేకపోతే రాజీపేట జమీందారు 100 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల దానిమ్మ తోట తిరుగు కట్నం ఇస్తామని వచ్చారు. మీ నాన్న చేసుకోకపోతే ఆ సంబంధం చేసుకునేదానను అంది విమలమ్మ. ఇప్పుడైనా చేసుకోకూడదు? గుర్రాలకు గడ్డి వేస్తూ ఏనుగుల కాళ్ళు పిసుకుదువు. అప్పుడే అక్కడికి వచ్చిన అవతారం దెప్పి పొడిచాడు. ముగ్గురు నవ్వుకున్నారు. కొండపల్లి గిరిజన గ్రామంలో ఆ రోజు కప్ప పండుగ జరుగుతోంది. తోలు బొమ్మలాట, పగటి వేషాలు, గంగిరెద్దులవారు, తప్పెటగుండ్లువారు, కొమ్మదాసరి, మాయలోడు, గిలకవాడు, హరిదాసు ఆ గ్రామంలో తిరుగుతుండగా పిల్లలు వారిని వెంబడిస్తున్నారు. మర్రి చెట్టు అరుగు మీద బుర్రకథ ప్రదర్శన జరుగుతోంది. ఊరిలో పులివేషగాడు వెనుకగా పిల్లలు నడుస్తుండగా అతడు పిల్లలని కొంతసేపు భయపెడుతూ కొంతసేపు ఆడిస్తూ చివరకు విమలమ్మ ఇంటికి చేరాడు. అమ్మో పులి, నానమ్మ మన ఇంటికి పులి వచ్చింది. ఒకంత భయంగా ఒకంత ఆనందంగా చూస్తున్న పిల్లలు ఆ పులి మన తాతయ్య అని తెలిసి ఆశ్చర్యంగా ఆనందాలతో గెంతులు వేశారు. నాయనమ్మ, తాతయ్య పులి కదా, ఆయనకు భయం లేదా? ఎవరికి భయపడరా అడిగారు పిల్లలు. నిజమే, ఆయనకు భయం లేదు, ఎవరికి భయపడరు. ఒక్క మీ నానమ్మ అంటేనే భయం నవ్వుతూ చెప్పింది నానమ్మ. అందరం ఇంత ఆనందంగా ఉండడం చూసి ఎన్ని సంవత్సరాలు అయింది. చనిపోయే ముందు ప్రశాంతంగా చనిపోదామని ఇక్కడకు వస్తే ఇక్కడ నా ఆయుష్ పెరిగిపోయింది అంది విమలమ్మ. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నాన్న ఇలా ఆనందంగా ఇంకో 100 ఏళ్ల పాటు ఉండాలి, అమ్మఒడిలో ఒదిగిపోయి అన్నాడు రమేష్. కొద్ది దూరంలో పిల్లలు మర్రి చెట్టు ఊడలు పట్టుకుని ఊగుతున్నారు. దండు నాగమ్మలు, ఆటలు చాలు, పాల మిగడ తీశాను, నోరు చాపండి అంటూ పరిగెత్తుతూ వచ్చిన పిల్లలందరి నోట్లో కొద్దిగా మీగడ వేసింది నానమ్మ. ఎదురుగా కిచకిచమంటూ ఎగురుతూ వచ్చిన పిచ్చుక ముళ్ళ మధ్యలో చిక్కుకుంది. పరుగున వచ్చిన అవతారం తాతయ్య పిచ్చుకను రక్షించి తిరిగి ఎగురవేశాడు. ఆనందంగా చప్పట్లు కొట్టారు పిల్లలు. పిచ్చుకలు మంచి చేస్తాయా తాతయ్యను అడిగారు. పిచ్చుకలు రైతు నేస్తాలు, అవి లేకపోతే ఆహారం లేక మనందరం అల్లాడిపోతాము. పంటలను నాశనం చేసే కొన్ని లక్షల క్రిములను తినడం వల్లనే పంటలు మన చేతికి వస్తాయి. దురదృష్టవశాత్తు అడవులను నరకడం, సెల్ టవర్లు వేయడం, ఎరువులు, కెమికల్స్ వలన కొన్ని లక్షల్లో పిచ్చుకల జాతి తగ్గిపోయింది. ఈ విషయం తెలియక అప్పట్లో చైనా ప్రభుత్వం దేశంలో రోగాలకు పిచ్చుకలు కారణం అని భావించి దేశంలో ఉన్న పిచ్చుకల మొత్తాన్ని చంపేశారు. ఇది జరిగిన తర్వాత చైనాలో పిచ్చుకలు లేక క్రిమికీటకాలు వలన కొన్ని సంవత్సరాల పాటు పంటలు దిగుబడి నష్టం వచ్చింది. దీంతో మిగతా దేశాల నుండి ఆ దేశానికి పిచ్చుకల్ని దిగుమతి చేసుకున్నారు చెప్పాడు తాతయ్య. అందరూ లేవబోతుండగా నాయనమ్మ తను చేసిన వేరుశనగ ఉండలు, నువ్వుల ఉండలు ఇచ్చింది. విమలమ్మ ఆరోగ్యం కుదుట పడడంతో తిరుగు ప్రయాణం అవడానికి అందరూ సిద్ధమయ్యారు. ఒక్కసారిగా ఊరంతా విచారంలోకి వెళ్ళిపోయారు. వీడ్కోలుగా ఆ ఊరి ప్రజలు సాంప్రదాయ గిరిజన నృత్యం ధీంసా చేశారు.
చివరి కోరిక తీర్చమన్నాను అని తీర్చేశావు. ఇప్పుడు తృప్తిగా ఉంది. వచ్చినప్పుడు నా చివరి ఘడియలు అనుకున్నాను, కానీ ఈ వాతావరణంలో మామూలు మనిషి అయినాను. ఈ ఆరోగ్యం, ఆనందం మరలా పోతుంది అంటే బాధగా ఉందిరా రమేషు అంది విమలమ్మ. ఆ ప్రశాంత వాతావరణం, ఆ పక్షుల కిలకిలలు, ఆ జంతువుల కిచకిచలు, ఆ గిరిజన బంధువులను విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా విమలమ్మ మరుసటి రోజు తిరుగు ప్రయాణంకు సిద్ధపడిన ఆ రాత్రి పరలోకం చేరింది. ఆ ఊరు గిరిజన మహిళలు, ఊరి వారి ఏడుపుతో ఆ వాతావరణం శోకసంద్రం అయింది. నీ చివరి కోరిక తీర్చేశాను అని వెళ్ళిపోయావా అమ్మా? అలా అయితే ఎప్పటికీ నీ కోరిక తీర్చకపోదును అంటూ ఏడుస్తున్నాడు రమేష్. చచ్చిపోతావు అని తెలిసినప్పుడు అందరం నీ చావుకు సిద్ధమయ్యాం. అప్పుడే చనిపోతే ఏడుపు కూడా వచ్చి ఉండేది కాదు. అందుకనేమో ఇప్పుడు చనిపోయి అందరినీ ఏడిపిస్తున్నావు. భార్య శవం దగ్గర మనసులోనే గుంభనంగా కుమిలిపోతున్నాడు అవతారం. నాయనమ్మ, అరకు వెళ్ళిన తర్వాత పేదరాశి పెద్దమ్మ కథలు చెప్తాను అని చెప్పావు. చెప్పు నానమ్మా ఏడుస్తూ అడుగుతున్నాడు సాయి కరుణ. మర్యాద రామన్న కథలు చెప్తాను అని మాట ఇచ్చావు. చెప్పు నానమ్మా పవన్ ఏడుస్తూ అడుగుతున్నాడు. తెనాలి రామలింగారి కథలు చెప్తాను అని చెప్పావు. ఏడుస్తూ అడుగుతున్న అనిలని ఊరుకోపెట్టడం సాధ్యం కాలేదు అక్కడి వారికి. చిన్నయ్య సూరి వ్రాసిన పంచతంత్రం కథలు, విక్రమ బేతాళ కథలు చెప్తాను అన్నావు. చెప్పు నానమ్మా అంటూ ఏడుస్తున్నాడు అనీషు. అవతారం తాతయ్య దగ్గరకు పిల్లలు చుట్టుముట్టారు. గబగబా ఏరుకుని వచ్చిన చీపురు పుల్లను, చింతపిక్కలని అందిస్తూ, తాతయ్య నువ్వు పులివి కదా, నీకు మంత్రాలు వచ్చు కదా, నానమ్మను బతికించు తాతయ్య ప్లీజ్, నీకు వచ్చిన మంత్రాలు అన్నీ ఉపయోగించు, నాన్నమ్మకు మంత్రం వేయి అంటూ తాతయ్య చేతిని పట్టుకుని బతిమిలాడుతున్న పిల్లలను చూసి అప్పటి వరకు తనలో తానే గుంభనంగా దుఃఖం అనుభవిస్తున్న అవతారం తాతయ్య గట్టిగా బయటకు ఏడ్చేశాడు. ధన్యవాదాలు. మీరు ఇంతవరకు శ్రీ శేషగిరి పట్నాయక్ గారు రాసిన అమ్మ కోరిక అనే కథను విన్నారు కదా. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.